మూడు రాజధానులు వర్సెస్ మూడు ప్రాంతాల అభివృద్ధి. మూడు ముక్కలాట వద్దు, అభివృద్ధే ముద్దంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మూడు క్యాపిటల్స్ ఇష్యూ మరోసారి రాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ వ్యూహం సిద్ధం చేశారు బాబు. కావాల్సింది రాజధానులు కాదు, అభివృద్ధి. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటున్నారు బాబు. జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి. రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. అప్పట్లో 3 క్యాపిటల్స్ అన్న జగన్ ఇప్పుడు 3 ప్రాంతాల అభివృద్ధి అంటున్న బాబు. కర్నూలులో హైకోర్టు బెంచ్, విశాఖలో పారిశ్రామిక అభివృద్ధి. మాణిక్ రెడ్డి గారు బంతిపూల సాగు చేస్తూ 3 నెలల్లో 6 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చంద్రబాబు వికేంద్రీకరణ వ్యూహం. మూడు రాజధానుల ప్రస్తావన ఇంకెప్పుడు రాకుండా తేకుండా చంద్రబాబు 3 ప్రాంతాల అభివృద్ధి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. 3 రాజధానులు కాదు, అభివృద్ధి వికేంద్రీకరణకు సై అంటున్నారు సీఎం చంద్రబాబు. దీనిలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా బాబు ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఈరోజు హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను 2020లో అమరావతి, కర్నూలు, విశాఖలను శాసన, న్యాయ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ గా మారుస్తామన్నారు అప్పట్లో జగన్. అయితే 3 రాజధానులకు విరుగుడు మంత్రం 3 ప్రాంతాల అభివృద్ధి అంటున్నారు బాబు. కర్నూలులో హైకోర్టు బెంచ్ తో పాటు విశాఖలో వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధికి రంగం సిద్ధం. అయితే అన్నిటికీ ఎగ్జిక్యూషన్ మాత్రం అమరావతి నుంచే అంటున్నారు చంద్రబాబు. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ. ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి. రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. కావాల్సింది క్యాపిటల్స్ కాదు, అభివృద్ధి అంటున్నారు చంద్రబాబు.